తప్పనిసరిగా రాస్తాను మేడం, మీరెవరు అని అడిగితే చెప్పారు. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శ్రీమతి రుద్రరాజు ఛాయాదేవి ఈరోజు ఈ వేదిక రావడం, ఈ మహిళా దినోత్సవం నాడు మా అందరికి, అంటే మా సభ్యులందరికీ పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందమ్మా. వెల్కమ్. ఈ మేడం మాటల్లో నేను 2 విషయాలు గమనించాను. ఆవిడ ఏ స్థాయి నుంచి వచ్చి ఆ స్థాయికి ఎదిగిందో నాతో వారు పంచుకున్నారు. నిజంగా ఎవరు కొంతమంది ఏంటంటే ఏమీ ఉండదు, ఇటు గాలి పోగేసుకొని పెద్ద పెద్ద కవులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆవిడ అలా కాదు. ఆవిడ ఎక్కడ నుంచి ఎదిగి ఏ స్థాయికి ఎలా వచ్చారు. పెళ్ళయ్యాక వారు చదువుకున్నారు తెలుసా మీకు, చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. కానీ నేను మొన్న మీటింగ్ లో కూడా చెప్పాను మీ అందరికి, కళలు కనండి అని ఎవరు చెప్పారు మనకి? అబ్దుల్ కలాం. నిజంగా కనండి, అలాంటి రూపాలు మనకు కళ్ళెదురుగా కనిపిస్తాయి. ఆవిడ కళని పెళ్ళైన తర్వాత నెరవేర్చుకున్నారు. అంటే మనం జీవితంలో ఏది సాధించాలో అది అలాగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఆవిడ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నారు, తర్వాత ఎంఏ చేశారు, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆవిడ చేశారు. ఈరోజు మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఢిల్లీలో వారికి ఫైనల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తున్నారు జనవరిలో. దానికి నాకు పాట రాసే అవకాశం ఇవ్వడం వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎవరో తెలియకపోయినా ఆవిడ ఫోన్ చేసినందుకు ఈవేళ వెంటనే మెసేజ్ పెట్టారు, మన కార్యక్రమం గురించి పెడితే నేను వస్తానండి, అందరినీ కలవాలని ఉంది. చూసారా, నన్ను పిలవలేదు, నేను చాలా పెద్ద స్థాయి మనిషిని అని అనుకోలేదు. మనసులో మాట ఎదుటివాడికి తెలిస్తేనే కదా ఏదైనా. అమ్మాయినా అడగంతే అన్నం పెట్టదని చెప్తారు. అలా విచ్చేసిన శ్రీమతి రుద్రరాజు ఛాయాదేవి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలకి ఎలా ఎదగాలో తెలుసు, ఎందుకంటే ఆవిడ కవియత్రి కాదు, అందుకని కవియత్రులు ముందు వారు మాట్లాడటం బాగుంటుంది. సభకి నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కవితా కుసుమాల మధ్యన ఒక 9 విహరించడం కోసం నాకు అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర నాయుడు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అసలు నేను ఇక్కడ ఉంటాననేది నా కల్లో కూడా లేదు. మా మావయ్య గారు గత 25 సంవత్సరాలుగా రుద్రరాజు ఫౌండేషన్ అని నిర్వహించి అందరినీ ఆహ్వానించి వాళ్ళకి సన్మానం చేయడం అలవాటు ఉంది. నేను కూడా అలా మూలం కూర్చొని చూసేదాన్ని. నేను అలా సన్మానానికి వెళ్తానని కానీ చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదు. ఏదో నా ప్రపంచం, పిల్లలు చూసుకుంటూ పెళ్ళైపోయింది. నాన్నగారు అమ్మ నువ్వు శుభ్రంగా చదువుకో, ఎక్కడున్నా పర్వాలేదు, మంచిగా కాఫీ తాగు, ఎంజాయ్ చెయ్యి, నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఎంత కావాలంటే అంత నేను సంపాదిస్తాను, నువ్వు ఎంత కావాలంటే అంత బతికెళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ షాపింగ్కి వెళ్ళు, ఇదే మా ఇంట్లో హ్యాపీ ఎంజాయ్ లైఫ్. నాకు సిటీలో కూర్చున్నప్పుడు అనిపించింది ఏం చేస్తున్నాం మనం, అసలు స్వేచ్ఛ ఎక్కడుంది ఆలోచించాను. స్వేచ్ఛ చదువులో ఉంది. మనం చదువుకుంటే స్వేచ్ఛ చదువులో పైకి వెళ్ళాలి అంటే స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎక్కడుంది? చదువులో ఉంది. ఆ రోజు నిర్ణయించుకున్నాను, ప్రతిరోజు నా ముందర ఒక స్లోగన్ పెట్టుకున్నాను వివేకానంద గారికి, అరైజ్, అవేక్, అరైజ్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. అది ఒక నాకు మంత్రం అండి. నేను 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిపోయాను. హైదరాబాద్ వచ్చాను, ఏమీ తెలియదు. మా హస్బెండ్ చూస్తే అన్ని ఇంగ్లీష్ సినిమాలే చూస్తారు ఆయన. నన్ను ఆనంద్ థియేటర్కి తీసుకెళ్ళేవారు. అన్ని ప్రపంచం వణుకుతా చూసేదాన్ని. సో ఏమైనా సాధించాలనుకున్నాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ చేయాను. వీకెండ్ క్లాసెస్కి వెళ్ళేదానండి. అక్కడ అందరూ ప్రొఫెసర్లు తెలుగు కూడా రాలేదండి, నాకు రాయటం సరిగ్గా రాయలేకపోయేదాన్ని. అందరూ వెండితట్టి అమ్మ మేము కాదు, మేము నేర్చుకుని మేము నేర్పిస్తామని చెప్పి ప్రతి గురువు గారు వచ్చి నాకు నేర్పించడం, వారం క్లాసులు అటెండ్ అవ్వటము, అలా చదువుకున్నాను. అదే సమయంలో మన రామకృష్ణ మిషనరీలో ఇంగ్లీష్ నేర్చుకున్నానండి. ప్రతి వీకెండ్స్కి వెళ్ళేదాన్ని, అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఆ తర్వాత MBA బిల్లామేరీ అంటేనే సిటీలో టాప్ #1 కాలేజ్. అందులో అడ్మిషన్ మామూలుగా దొరకదు. నాకు ఒక షుడ్ అనే వర్డ్ కూడా రాయడం రాదు. అందులో ఎంటర్ అయినప్పుడు నేను ప్రిన్సిపల్ గారిని అడిగాను, మేడం మీరు ఎంతైనా డొనేషన్ తీసుకోండి, మా ఫాదర్ పే చేస్తారు, నాకు సీట్ ఇవ్వండి, నేను చదువుకుంటాను. ఇది నేను చదువుకోవాలా? మా హస్బెండ్ అన్నారు, అసలు నేను అడ్మిషన్ అడగడానికి రాను, ఎలా ఇస్తారనుకుంటున్నావు అంత పెద్ద కాలేజ్లో, అది నాకు అవమానం, నేను రాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేను వెళ్ళాను.
చదువుకుంటాను. ఆవిడ కన్విన్స్ అయ్యారు, 2 సార్లు పంపించేశారు, అయినా వదలలేదు, వెళ్ళి అడిగాను, జాయిన్ చేసుకున్నారు. లక్కీగా నాకు దొరికిన గురువులు నాతో కూర్చుని రోజుకి 5-6 గంటలు ప్రతి వర్డ్ టు వర్డ్, ఇది ప్రతి పదానికి అర్థం అన్నీ చెప్పుకుంటా, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా 2 yearsలో నా MBA కంప్లీట్ చేశాను. MBA అయిపోగానే ఇమీడియట్గా జాబ్ జాయిన్ అయ్యాను. ఏమంటారు, ఆడిటర్ గారి దగ్గర నేను జాయిన్ అయిన జాబ్ 1000 రూపాయలకండి. నా డ్రైవర్కి నేను పే చేసేది 6000 రూపాయలు. 1000 రూపాయల జీతానికి 6000 రూపాయలు డ్రైవర్కి పే చేసి వెళ్ళాను. కానీ నాకు నేర్చుకోవాలని, నేను ఒకరి కింద పని చేస్తేనే నాకు ఏంటి అనేది భవిష్యత్తు తెలుస్తుంది. నాకు మనం ఎలా వెళ్దామా, ఎలా నడిచి వెళ్దామా అనేది కాదు, మనం ఒకరి దగ్గర పని చేస్తేనే మనం ఎంత నేర్చుకోగలం అనేది మనకి ఇమీడియట్గా ఒక 2 నెలలో జియోజెట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే అడ్వైజరీ కమిటీలో జాయిన్ అయ్యాను. ఫైనాన్షియల్ సర్వీసెస్ అక్కడి నుంచి 6000 జీతం. 6000 జీతం నుంచి సంవత్సరం నా లోపల నాకు 30,000 జీతం వచ్చిందండి. బ్రాంచ్ మేనేజర్ కింద అయ్యాను. 4 yearsలో మై బ్రాంచ్ ఇస్ ద #1 బ్రాంచ్ ఇన్ ఎంటైర్ మొత్తం ఇండియాలోనే #1 బ్రాంచ్ కింద ఆ సంస్థ ఉంది. ఈ గమనంలో అనుకోకుండా 13 ఏళ్ళు జర్నీ అయిపోయింది. ఇంకా 13 ఏళ్ళు పిల్లలతో చూడాలని, పిల్లల భవిష్యత్తు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే నాకు బేసిక్స్ పల్లెటూరులో పెరిగాను. మా నాన్నగారు ఎంత చదివిందాం అనుకున్నా ఫౌండేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు పల్లెటూరులో. సో నా ప్రయత్నం నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పల్లెటూరులో ఉండాలి, తీసుకురావాలనేదే నా మెయిన్ ఉద్దేశం. సో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, నేను చూస్తేనే ఇంట్లో ఉన్నాను. సో అందుకే నేను డిసైడ్ అయ్యాను, ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ తీసుకుంటేనే, ఒక ప్రత్యేకంగా ఒక 10 లక్షల మంది మధ్యలో మనం ప్రత్యేకంగా కనిపించిన రోజునే మన వాయిస్ వినిపిస్తుంది. అప్పటి వరకు మనం ఎంత ట్రై చేయండి మన వాయిస్ అనేది రేజ్ అవ్వదు. సో ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాను, ప్రయత్నించాను, అనుకోని విజయం కలిగిందండి. సో ఇప్పుడు నాకు ఇంకొక అవకాశం వచ్చింది నేషనల్ ప్లాట్ఫామ్లో పరిచయం చేయడానికి. అందుకే సాధారణ వారిని అడిగాను, ఏమైనా పల్లెటూరు వాళ్ళని మేము చిన్నప్పుడు ఒక అస్మాన్ టీవీ యాడ్లు వచ్చేది, ఏక్ చిడియా దో చిడియా అనేక చిడియా అని. పల్లెటూరు నుంచి ఎంతో మంది ఒక్కొక్క పక్షుల కింద వచ్చి సిటీలో సెటిల్ అయ్యాం, ఇక్కడే ఉండిపోయాం, కానీ వెనక్కి వెళ్ళలేదు. మన కోసం చాలా పక్షులు పల్లెటూరులో ఎదురు చూస్తున్నాయండి. మనం అందరం చెయ్యి కలుపుకొని మేమందరం ఉన్నాం, అందరం ఒక మొత్తం పక్షులందరూ కలిసి మీకు చేయూతనిస్తాము అన్న ఒక భావన వచ్చేలాగా ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ నేషనల్ వైడ్గా చేయాలని నా ఉద్దేశం సార్. అందుకోసమే సార్ నల్వార్ గారు పరిచయం అయ్యారు. నేను మేడంతో కూడా చెప్తున్నాను, ఏ ఉద్దేశంతో ఎవరు ఎలా పరిచయం అవుతారో తెలియదండి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ నల్వార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా, అందం ఒకటే అందలాలు ఎక్కించదు. ఏం చెప్పాను, అందం ఒకటే అందలాలంటే తెలుసు కదా, స్టెప్స్ ఎక్కించదు, విజయాలు సాధించదు. ఎంత గొప్ప చక్కగా ఉపన్యసించారో విన్నారు కదా. అంటే జ్ఞానం కూడా కావాలి. ఇప్పుడు మిస్ ఇండియాలు లేదా చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా అందగత్తలు ఉన్నా కూడా, వాళ్ళంతా సెలెక్ట్ అయినా కూడా వారికి ఎంతో జ్ఞాన నిధులై ఉంటారు. వాళ్ళంతా కూడా ఆ జ్ఞానంతోనే వాళ్ళు విజయాలను సాధిస్తారు. చక్కటి ఉపన్యాసం, స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చిన ఛాయాదేవి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఈ సభకి ఇచ్చేసినందుకు మరొకసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు. ఇంకా ఇంకొక అతిథిని